గైస్, రీసెంట్‌గా పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయినటువంటి ఈటీవీ విన్‌లో 'పోతుగడ్డ' అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా! అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది, ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్‌గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, పరువు కోసం ఎంతకైనా తెగించే ఒక మినిస్టర్ కూతురేమో తన క్లాస్‌మేట్ అబ్బాయిని లవ్ చేసి అతనితో పారిపోతుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అలా మినిస్టర్ కూతురు పారిపోయిన తర్వాత అసలేం జరిగింది, ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో, మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి. మీ దగ్గర ఇంకే మూవీస్ లేవనుకున్నప్పుడు దీన్నైతే ఒకసారి చూసేయొచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో ఎమోషన్స్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయండి. అలాగే ఇందులో యాక్టర్స్ మాట్లాడిన రాయలసీమ స్లాంగ్ కూడా ఈ మూవీకి పెద్ద ప్లస్ అయిందనే చెప్పాలి. అండ్ ఇప్పుడు యాక్టర్స్ విషయానికి వచ్చేసినట్లయితే హీరో, హీరోయిన్ అండ్ పొలిటీషియన్స్గా యాక్ట్ చేసిన పర్సన్స్, ఇలా ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే యాక్ట్ చేశారు. ఎస్పెషల్లీ ఇందులో వెంకట్ అనే క్యారెక్టర్ ప్లే చేసిన పర్సన్ యొక్క యాక్టింగే కానీ అండ్ తన క్యారెక్టరైజేషనే కానీ సూపర్ ఉన్నాయన్నమాట. అలాగే ఇందులో సినిమాటోగ్రఫీ, బీజిఎం, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. లాస్ట్గా ఏంటంటే ఇందులో క్లైమాక్స్ ఎపిసోడ్లో రివీల్ అయ్యే ట్విస్ట్ ఒకటి సూపర్ ఉందండి. అండ్ ఇందులో అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు కాబట్టి దీన్ని ఫ్యామిలీతో కూడా ఫ్రీగానే వాచ్ చేసేయచ్చు అన్నమాట. సో, మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఇదే కాన్సెప్ట్తో వచ్చిన మూవీస్ని మనం మన తెలుగులోనే కాకుండా అదర్ లాంగ్వేజెస్లో కూడా ఇప్పటి వరకు చాలానే చూసేసామన్నమాట. సో, దానివల్ల ఏంటంటే మనం ఈ మూవీని చూస్తున్నంతసేపు కూడా మనకు కొంచెం బోరింగ్ ఫీల్ అయితే కంపల్సరీగా కలుగుతుంది. పోనీ ఇందులో స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నేరేషన్ ఈ రెండైనా బాగున్నాయంటే అది కూడా లేదన్నమాట. దీనికి తోడు ఇదొక పొలిటికల్ మూవీనే అయినప్పటికీ కూడా ఆ పొలిటికల్ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేవనే చెప్పాలి. అండ్ ఇందులో ఉన్న లవ్ స్టోరీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీలో ఒక్క వెంకట్ అనే క్యారెక్టర్ని తప్ప ఇంకే క్యారెక్టర్ని కరెక్ట్గా డిజైన్ చేసుకోకపోవడం వల్ల మనం ఆ క్యారెక్టర్స్కి పెద్దగా కనెక్ట్ అవ్వమన్నమాట. అండ్ ఇందులో అక్కడక్కడ వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా అవి ఎందుకు వస్తాయో, ఎందుకు వెళ్తాయో అనే విషయం మనకు అస్సలు అర్థం కాదు. సో, మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ పోతుగడ్డ మూవీ బాగుందా బాగాలేదా అనేసి అంటే నేను ముందు చెప్పినట్లు పర్లేదండి. మన దగ్గర ఇంకే మూవీస్ లేవనుకున్నప్పుడు దీన్నైతే ఒకసారి చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో, మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.